దయచేసి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 36 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అది ఖడ్గం చేతను, కామము క్షామం చేతను, తెగులు చేతను పీడింపబడినదే బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణమును గురించి చెప్పుచున్నారు కదా. పై వచనాల్లో గతంలో మనం చూసుకుంటూ వచ్చాం. యెరూషలేము ఏం కాబోతుందో, ఇశ్రాయేల్ యొక్క అవిధేయతను బట్టి తర్వాత దేవుడు దాన్ని క్రయ విక్రయాలు చేసేటట్టుగా ప్రజలను తిరిగి సమకూరుస్తాడనే మాటలు కూడా మనం చూస్తూ వచ్చాం. మళ్ళీ ఫైనల్గా ఇంకొన్ని మాటలు వాటికి అనుగుణంగా ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. వాటిని చూద్దాం. ఖడ్గం చేతను, తెగులు చేతను పీడింపబడినదే బబులోను చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణముల గురించి విన్నారు. ఏ పట్టణం గురించి? యెరూషలేము గురించి విన్నారు కదా. అయితే ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింప చేసి, అవిధేయులైనప్పుడు దేవుడు చెదరగొడతాడు. అక్కడ పశ్చాత్తాపడినప్పుడు తిరిగి వారిని ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. క్రీస్తులో మనం కూడా అంతే. మనం కూడా పరజనులు, దూరస్తులు, ఇప్పుడు మనం సమీపస్తులుగా చేసుకున్నాం. దేని ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడు? యేసు రక్తం ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. సో యేసు రక్తం చేత మనం ఏం చేశాడు? యేసు రక్తం లేదనుకో మన పాపం పరిహారం కాదు, మన పాపం క్షమించబడదు, మన పాపానికి విమోచన క్రయమే కదా, అదే చెల్లించాడు, విమోచన ఉండదు. తర్వాత మనం పరిశుద్ధులం కాలేము, నీతివంతులు కూడా కాలేము. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? సమస్త దుర్నీతి నుండి మనల్ని భవితులుగా చేశాడు. కడిగేదేది వాక్య ప్రకారం మన తప్పులను ఒప్పుకొని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు కదా. ముగ్గురు అంటే వాక్యము, నీరంటే వాక్యము, ఆత్మ, పరిశుద్ధాత్మ, రక్తం. ముగ్గురు సాక్షులుగా ఉన్నారు. ఓకేనా? సో ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని ఎరిగినప్పుడే వాక్యం ద్వారా దేవుని ఎరగలుగుతాం. మన స్థితి ఏంటో తెలుస్తుంది. వాక్యానికి విరోధమైన పాపాలు ఏమైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. దూరస్థులమైన మనల్ని క్రీస్తు యేసు రక్తం ద్వారా సమీపస్తులుగా చేశాడు. ఆ రక్తబంధమే మనం ఎప్పుడు కూడా మనం అవిధేయులు కాకుండా పవిత్రులుగా ఉండటానికి దోహదపడుతుంది, సహాయపడుతుంది. ఎప్పుడైనా సరే అనుదినం కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇందాక కూడా మీటింగ్ ఆరంభంలో ప్రార్థన చేసినప్పుడు దినమంతటి అపవిత్రతను యేసు రక్తాన్ని ప్రోక్షించి మనల్ని ఏం చేయమనాలి? పవిత్రత. ఆ దినాల్లో కూడా తెలిసి పాపం చేసినా, తెలియక పాపం చేసినా రక్తాన్ని ఏం చేశారు? వాళ్ళు ప్రోక్షించేవారు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. తెలిసిన తర్వాత కూడా తప్పులు చేస్తే అపరాధం, వాటికి కూడా ఏం చేయాలి? పాత నిబంధనలో రక్తాన్ని. సో ఒకే బలి, దేవుని యేసు ప్రభు యొక్క మహిమాయుక్తమైన రక్తం అప్పటి నుంచి ఇప్పుడు అందరికీ కూడా ఎలా ఉంది? అందుబాటులో ఉంది. కనపడకపోవచ్చు కానీ వెంటనే మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ రక్తం ఏమవుతుంది? కడిగి పవిత్రం చేస్తుంది. ఆ రక్తం ఎక్కడుంది మరి? ఇప్పుడు చేత పట్టుకుని ఏం చేశాడు? పరలోకానికి. అదే ప్రధాన యాజకుడు కదా. అంతకుముందు కూడా సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు గోత్రాల కొరకు ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు రక్తాన్ని చేతబట్టుకునేవాడు. అదే పద్ధతిలో మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు కూడా మనం, ఎందుకంటే పరలోకాన్ని చేరే వరకు కూడా మనల్ని పవిత్రపరచడానికి ఆ రక్తాన్ని చేతబట్టుకు, ఎప్పుడైతే మనం మన తప్పులు ఎరిగి మనం ఒప్పుకుంటామో, పశ్చాత్తాపడతామో, అప్పుడు క్షమించి ఆ రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఓకేనా? అది కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా అవిధేయులైన కారణం చేత ఆ పట్టణాన్ని అపవిత్రపరిచారు, విగ్రహాలతో నింపేశారు. దేవాలయాన్ని కూడా
ఏమైన వాటితో నింపేశారు. ఆ కారణం చేత ఆ ప్రజల మీద దేవునికి ఉగ్రత కోపం వచ్చింది కాబట్టి వారిని బబులోను చేతికి అప్పగించారు. దేవుని అధికారంలో ఉంటే మంచిదా, లేకపోతే పరాయి రాజుల అధికారంలో ఉంటే మంచిదా? దేవుని అధికారంలో ఉంటే మంచిది. దేవుడు అన్నీ చూసుకుంటాడు కదా. సో శత్రువుల నుంచి కాపాడుతాడు, మనకు సమయానికి వర్షం ఇస్తాడు, సమయానికి పంటలు ఇస్తాడు, తిండి ఇస్తాడు, తిప్పలు ఇస్తాడు. సరే, ఇప్పుడు ఆత్మీయ జీవితంలో అంటే ఆత్మీయ జీవితానికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు, భౌతిక జీవితానికి కూడా ఏం చేస్తున్నాడు? అన్నీ ఇస్తాడు. మనం ఏం కలిగి ఉండాలి? సరైనది. ఈ దినాల్లో లోకంలో ఎంతో ఐశ్వర్యం కనబడుతుంది, భౌతిక లోక సంబంధమైన ఐశ్వర్యం. కానీ ఏమవుతుంది? పంటలు చేతికి రావట్లేదు, బతుకు. ఇప్పుడు కొన్ని దేశాల్లో అసలు రేపు లేస్తామా లేదా అనే నమ్మకం లేకుండా పడుకుంటున్నారు చాలా. ఎందుకు? భయంకరమైన భూకంపాలు, వేలాది మంది, లక్షలాది మంది ఒకే రోజు ఒకే క్షణంలో చచ్చిపోతున్నారు. వరదలు వస్తున్నాయి, భయంకరమైన వరదలు. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ దేశానికి తక్కువ, ఒకేనా వచ్చిందంటే కొట్టుకుపోవటం. అయితే దేవుడు ఏంటంటే ఇక్కడ కూడా సద్భక్తులు చాలామంది దేశంలో ఉన్నారు, ఉన్నవారు సరైన వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దేశాన్ని కాపాడుతున్నాడు, నిన్ను నన్ను కూడా కాపాడుతున్నాడు. సో కాబట్టి అంత మాత్రమే కాదు కానీ, ఏదో కాపుదలు కాదు కానీ, అందరూ కూడా రక్షణ పొందాలని యేసు ప్రభు తన రాకని ఆలస్యం చేస్తూ మనల్ని కూడా ఇటు చెదరగట్టు కొట్టకుండా స్థిరపరిచి ఇంతవరకు బలపరిచి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినాడు. ఈ లేఖనాలు సరిగ్గా చేసుకుని దాన్ని నేర్చుకొని మన పితరులైన ఇశ్రాయేలు చేసినట్టుగా మనం చేయకుండా, మన పిల్లలు చేయకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి వారిని తిరిగి నేనేం చేస్తానంటే సమకూరుస్తాను. కాబట్టి సమకూర్చి ఈ స్థలం నాకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా, ఈ లోకంలో భయమే కదా. ఈవెన్ దావీదు కూడా భయపడ్డాడు, భయపడితే దేవుడు తర్వాత ఆయన సాక్ష్యం ఏమి ఇస్తాడంటే, నేను పండుకొందును తిరిగి మూడో కీర్తనలో ఉంటుంది చూడండి, కీర్తన 3. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, ఒంటరిగా నుండినను. చూసావు, ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చూడను. మనుషుల ద్వారా శ్రమ వస్తుంది, దేవుని ద్వారా ఆదరణ వస్తుంది, శ్రమ నుంచి విడుదల వస్తుంది. సాతాను ద్వారా శ్రమ వస్తుంది, సాతాను పాపం చేస్తాడు, దేవుని నుంచి దూరపరచడానికి చూస్తాడు. ఎంత దూరం అంటే ఇంత అంత కాదు, ఏకంగా నరకానికి వెళ్ళిన వాళ్ళు ఇంకెప్పుడు పరలోకంతో కలుసుకోలేరు. దే కెన్ నెవర్ సీ దేర్ గాడ్. సృష్టికర్తని ఎప్పుడు కూడా చూడలేరు, అంత ఎడబాపు అన్నమాట. మీకు మాకు మధ్యలో ఏముందంట? అగాధం ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ, యుగాలు నెవర్ టు మీట్ అగైన్, ఎప్పుడూ కూడా ఇంకా కలిసే రీతి. అదే మనం ధన్యులం. కాబట్టి మనం దేవునితో ఎడబాపు పెట్టుకోకూడదు. దేవుడితో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? కలిసి ఉండాలి. అందుకనే యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో ఎవరితో సహవాసం? పరిశుద్ధులతో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, మన మధ్యలో ఉంటారు. కాబట్టి అట్లా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే విరోధమైన ఆలోచనలు కలిగి ఉంటామో, శరీరానుసారంగా ప్రవర్తిస్తామో, ఈ సహవాసానికి కోల్పోతాం. సహవాసాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతాం? చెదిరిపోయినట్టు, శ్రమలకు గురవుతాం. సో వెంటనే రికన్సిలేషన్ అనేది అవసరం అన్నమాట. ఎప్పుడు కూడా ఏం చేయాలి? రికన్సైల్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. తర్వాత 36వ వచనంలో, అప్పుడు సమకూర్చబడిన తర్వాత వారు నాకు ప్రజలు ఎందురు, నేను వారికి దూరంగా ఉంటే నీకు దేవుడు కాదు, దగ్గరగా ఉంటేనే దేవుడు. తండ్రితో సహవాసం ఉండాలి, కుమారుడితో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధుల సహవాసం. అందుకని వెనకంజ వేశారంటే ఎవరు? మీటింగ్ రాకపోతే ఏం చేసినట్టు? అరే వచ్చావు,
వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఎవరితో సహవాసం? ఒకవేళ మన తప్పులు ఏమన్నా అడ్డుగోడుగా వచ్చాయనుకో, చేసినప్పటికీ కూడా ఏం చేయదు, వెళ్ళిపోవచ్చు. మానసికంగా మన మాటలు వచ్చు కాబట్టి చేసేయచ్చు, ఆరాధన చేసేయచ్చు, ప్రార్థన. కానీ వెళ్తుందా? ఎప్పుడు వెళ్తుంది? క్లియర్గా ఉండాలి, లైన్ క్లియర్గా ఉండాలి. పరిశుద్ధ మన లైన్ ఏంటిది? పవిత్రమైన లైన్. పవిత్రత ఎక్కడైతే లోపిస్తుందో అక్కడేమవుతుంది? లైన్ కట్ అయిపోతుంది. పరలోకానికి వైర్లెస్ కదా అది. కాబట్టి చూడండి తర్వాత 39వ వచనం. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయు. చూసారండి, వారికి వారి కుమారులకి మేలు కలగాలంటే ఏం కావాలంట? చూడండి, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయు. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లోనే ఒక్క మార్గం కాదు కదా. ఆ పాస్టర్ ఏమో వీళ్ళు తిట్టుకుంటాడు, ఈ పాస్టర్ ఏమో వాళ్ళు తిడుతామంటాడు, వాళ్ళు సరికాదంటాడు, వీడు సరికాదంటారు, నన్ను తిడుతున్నారు, ఇంకొకరిని తిట్టని అంటారు, ఒకరినొకరు అలా చెప్పుకుంటారు. అయితే అలా చెప్పుకుంటున్నారంటే వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. అందుకని సంఘానికి సరిగ్గా చెప్పుకోవాలి. లేనిపోయిన మాటలు కూడా మాటలు చెప్పుకోవాలి. అందరికీ ఏ మార్గం, ఎన్ని మార్గాలు ఏర్పాటు చేశాడు? ఒకే మార్గం. ఆ ఒకే మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఆ ఒకే మార్గం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుని అనుసరించే మార్గం కూడా కరెక్ట్గా చెప్పాలి. అదే మార్గం అది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఏంటి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనదంతా పక్కన పెట్టి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడు అనేది కూడా తెలుసుకోవాలి కదా, సరిగ్గా తెలుసుకుని వెళ్ళాలి. అందుకని వాళ్ళందరికీ ఏమిస్తాడంటే ఏక హృదయము ఏకము. సో మనందరికీ కూడా ఏముండాలి? ఏక హృదయం. ప్రార్థన చేస్తున్నామా, పరిచర్య చేస్తున్నామా, ఆరాధన చేస్తున్నామా, అందరికీ ఏక హృదయం. డివైడ్ అవ్వకూడదు. ఒకళ్ళు ఒకటంటే ఇంకొకటి అనుకోదు. అందరూ కూడా ఏకీభించారు. అందరూ కూడా సామాన్యంగా ఏమంటారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెన్ అంటారు. కొంతమంది వినరు. ఇతరులు చేసేది ఏం చేయాలి? మనం వినాలి. అప్పుడే ఆమెన్ అంటే ఏకీభించాను, నేను కూడా ఏకీభించాను, అవును అని. చాలామంది వినరు. వినకుండా ఆమెన్ అంటే దొంగ ఆమెన్ కదా అది. కాబట్టి ప్రజలు నేమ్యా దినాల్లో కూడా ధర్మశాస్త్రం చదివిన తర్వాత ఇవన్నీ పాటిస్తారా అన్నప్పుడు పాటిస్తాం ఆమెన్ అనిపించాలి కదండి. పాటించినప్పుడు ఏం చేయాలి? అది ఏకపదం. అందరూ కలిసి ఇదిగో మేమంతా వాక్యం వింటాం, దాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని పాటిస్తాం. తర్వాత మేలు చేయటం మానకుండానట్లు. ఎప్పుడు మేలు చేయకుండా ఉంటాడు? ఏక మార్గం. నిత్యము ఆయనకి భయపడి ఏక మార్గము ఏక హృదయం కలిగినప్పుడు నిత్యము మేలు చేయటం నిత్యం. ఓకే, మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయొచ్చు కదండి. నిత్యమైన నిబంధన. ఇప్పుడు వాళ్ళతో ఏం చేశాడు? పాత నిబంధన చేశాడు. పాత నిబంధన నిత్య నిబంధన కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు. వారి పిల్లలు అందరూ కూడా నిత్య నిబంధన అంటే యేసు ప్రభు రక్తం ద్వారా అయిన నిబంధన. యేసు ప్రభు రక్తం ద్వారా చేయబడిన నిబంధన ఏమంటారు? నిత్య నిబంధన. మార్పు ఉందా? యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఇంకెప్పుడైనా మారుతుందా? దిస్ ఈజ్ ద ఫైనల్ నిబంధన, ఆఖరి నిబంధన. దీని తర్వాత ఇంకే నిబంధన ఉండదు. అందుకనే నరకానికి వెళ్ళిన నరకంలోనే, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు పరలోకం. ఒకవేళ ఇంకో నిబంధన ఉందనుకో, నరకంలో రోజు రావడానికి అది ఆస్కారం, ఆ నిబంధన లేదు. ఓకేనా? అందుకనే మనం ధన్యులు కనుక అన్యజనులమైనప్పటికీ, అవిశ్వాసులమైనప్పటికీ, దూరస్థులమైనప్పటికీ, విగ్రహారాధికులమైనప్పటికీ మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా విడవకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తర్వాత
వారు నన్ను విలువకున్నట్లు ఆ. వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించలేదు. వారికి మేలు చేయటకు కదా. ఇంకొకటి, మనము దేవుణ్ణి వదలకున్నట్లు మన హృదయంలో ఏం పుట్టిస్తాడు? అది కూడా దేవుని వల్లనే కలుగు. ఇప్పుడు పలానా వాళ్ళు ఇంత భక్తి కలిగి ఉన్నారు, ఇంత భక్తి కలిగి ఉన్నారంటే దేవుడు వారి హృదయాల్లో ఆ భయభక్తులు ఏం చేశాడు? పుట్టించాడు. ఇప్పుడు యోగుని తీసుకోండి, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి వదిలేశాడా? దేవుణ్ణి వదిలేశాడా? ఎవరు? యోగు వదిలేడు కదా. వాడి భార్య ఏం చేసింది? ఎందుకు? లేదు. అర్థమైందా? అందుకనే మనం ప్రార్థన చేయాలి ప్రతి పరిస్థితిలో. నీతో సహవాసం కలిగి ఉండేటట్టు, నీలో ఉండేటట్లు, నీవు నాకు దేవుడిగా, నేను నీ బిడ్డగా ఉండేటట్టుగా నాకు భయభక్తులు కలిగా హృదయాన్ని ఇవ్వండి. అప్పుడప్పుడు మన హృదయం ఏంటంటే డైవర్ట్ అవుతుంది కదా, అప్పుడు ప్రార్థన చేస్తాం కదా. హృదయం ఎప్పుడు కూడా ఏముండాలి? తర్వాత అందుకని దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, నేను భయభక్తులు కలిగినట్లు నాకు ఏకదృష్టి ఏక హృదయము దయచేయని ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా. తర్వాత వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఈ దేశంలో ఏం చేస్తాను? దేవుడు ఒక ప్రణాళిక పెట్టుకున్నాడంటే అది అంతా దాన్ని నెరవేరుస్తాడు. ప్రొవైడెడ్ ఏంటంటే మనం చేయవలసింది చేయాలి. ఏక మార్గము, భయభక్తులు, ఏకదృష్టి, ఏక హృదయము, ఇవన్నీ కలిగి ఉండాలి కదా. అవి లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు మేలు చేయాలనుకుంటాడు, చేయలేదంటే, చేయలేకపోతున్నాడంటే ఎవరు కారణం? ఆయన మాత్రం కరెక్ట్గానే ఉంటాడు. అయితే మనం అప్పుడప్పుడు ఏమవుతాం? ఇవన్నీ హెచ్చరికలు. ఇప్పుడు బాగానే ఉన్నారనుకోండి, సో ఇలాగే మనం కంటిన్యూ అవ్వాలి. రైట్. తర్వాత నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారి గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపవచ్చు. చూశానండి, ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు దేవుడు కూడా చూశాడు. ఎందుకు ఇంత గొప్ప కీడు రప్పించాడు? భయం లేదు, మారు మనసు లేదు, తిరిగి దేవుడి దగ్గరికి రావటం లేదు కదా. దేవుని ప్రజల్ని దేవుడే విడిపిస్తాడు. ఎప్పుడు? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించు. ఎక్కడుంది కీర్తన? కింద ఉందా? కాదు, కీర్తన 50:15 ఉంటుంది. దావీదు చెప్తాడు. మొరపెట్టుము, మహిమపరచదు. అర్థమైందా? అట్లా దేవుడే చెప్తున్నాడు అన్నమాట. సో దేవుడు వాగ్దానం ఇస్తాడు, మనం ఏం చేయాలి? ఆపత్కాలం వచ్చినప్పుడు. ఎందుకు వస్తాయి ఆపదలు? భయం లేకపోతే వస్తాయి. కొన్నిసార్లు భయం ఉన్నా వస్తాయి మనల్ని పరీక్షించి. తర్వాత ఇది పాడైపోయాను, లేరు, లేవు. చూసారండి, ఇక్కడంతా లేవు 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 ఉన్నాయి కదా. దేవుడు తలుచుకుంటే ఏమవుతుంది? అన్నీ లేనివన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి. అయితే ప్రజలకి ఏముండాలి? భయభక్తులు ఉండాలి, ఏకహృదయం ఉండాలి. సో తర్వాత మనం కూడా కొన్నిసార్లు ఇది లేదు అది లేదు అనుకుంటాం కదా. అది లేదు ఇది లేదు, ఎందుకు లేదు? పరీక్షించుకో. అది లేదు ఇది లేదు, ఎందుకు లేదు? పరీక్షించుకో. సరేనా? తర్వాత నేను వారిలో చెడిపోయిన వారిని రప్పింపబోచున్నాను కనుక బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంతంలోను, యూదా పట్టణంలోను, మన్యంలోని పట్టణంలోను, దక్షిణ దేశపు పట్టణంలోను మనుషులు క్రయమిచ్చి పొలములు పొందులు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. తిరిగి ఏం చేస్తారండి?
దేన్నైతే కోల్పోయారో దాన్ని తిరిగి చేస్తారు. అంతకుముందు వీళ్ళు బాగున్నప్పుడు క్రయ విక్రయాలు ఎలా జరిగాయో అవి ఇప్పుడు కూడా ఎలా జరుగుతాయి, అలాగే జరుగుతాయి. ప్రజలు తిరిగి ఏం చేస్తారంటే పొలాలు కొనుక్కుంటారు, తర్వాత వాటిని సేద్యం చేస్తారు, బాగా తింటారు. అప్పుడు తిని చూడండి ఆఖరిగా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీరు బ్రతికి అభివృద్ధి నంది పోయి పరుచుకున్నట్లు నడుచుకునవలెను. మరియు గైకొందువో లేదో శోధించి అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. చూసారండి ఎందుకు నడిపించాడంట? నీ మనసు మదించి దేవుని వాక్యాన్ని అది ఉంటారో లేదా అని పరీక్షించు. మంచి దేశంలో ప్రవేశించే ముందు ఏం చేస్తాడంటే పరిశోధనలు గుండా నడిపిస్తాడు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసుప్రభుని అంగీకరించిన తర్వాత అరణ్యంలో ఉన్నాం. ఈ లోకం ఏంటిది? అరణ్యం. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరన్నా యేసుప్రభు గురించి అడిగితే తిడతారు. అరణ్యం. యేసుప్రభు గురించి ఎవరికి తెలుసు? కేవలం మనకే తెలుసు. కాబట్టి తెలిసిన వారు ఈ లోకం అనే అరణ్యంలో ఉన్నారు, తెలియని వారు మధ్యలో ఉన్నారు. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మంచి దేశం, శాశ్వతమైన దేశం కదా, ఇంక తిరిగి వచ్చే దేశం కాదు. కాబట్టి అన్నీ కూడా నూతనమే. అందుకని దాన్ని నూతన యెరూషలేము. అన్నీ నూతనం. మన శరీరం నూతనం, జీవితం నూతనం కదా. అక్కడ భూమి నూతనం, ఆకాశం నూతనం, అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అంటిల్ వాట్ టైమ్ ఇట్ విల్ బి న్యూ ఫర్ ఎటర్నిటీ. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? డే 1 లాగే ఉంటుంది. ఫస్ట్ మూమెంట్ ఎట్లా ఎంటర్ అయ్యామో అట్లాగే ఉంటుంది. యు లైక్ దట్? కాబట్టి ఏం చేయాలి? భయభక్తులు కలిగండి. ఏక మార్గం వచ్చాడు కాబట్టి ఏక మార్గంలో క్రిస్టియానిటీ ఈజ్ డివైడెడ్ బై డాక్టర్. దేవుడు ఒకటే డాక్టర్ని ఇచ్చాడు మొదటి నుంచి. అపోస్తలుల బోధ ప్రకారం నడుచుకోవాలి. దీన్ని సేవకులు అనేవారు తెలుసుకుని జాగ్రత్తగా సంఘాన్ని నడిపించాలి. ఓకేనా? కొద్దిగా రండి, ఎంతమంది వచ్చారు అంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఆ విధంగా వస్తున్న మనం, వింటున్న మనం బహు జాగ్రత్తగా ఉన్నాం. పితరులు ఇశ్రాయేలు చేసినట్టుగా వారు స్వాస్థ్యాన్ని కోల్పోయినట్లుగా లేదు. వాళ్ళు కోల్పోయినా వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు మనకు అవకాశం లేదు. కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోయామనుకోండి, వెంటనే ఏం చేయాలి? అలాగే ఉండిపోయామనుకోండి, ఏమైపోతాం? మార్గం మారిపోతుంది. ఓకే, మార్గాన్ని మార్చుకోండి. ఏ మార్గంలో తీసుకొచ్చాడు? ఇరుకు మార్గంలో. ఒకే మార్గం, పరలోకానికి తీసుకొని ఆ మార్గాన్ని వదిలేసి విషయాల మార్గంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? దాని అంతా నాశనం. సో జాగ్రత్తగా ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం.